హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోని అయితే పెడుతున్నాను. చాలానే జరిగింది, అందుకనే నేను వీడియోని అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఏంటి అని అంటే మా మామగారు సడన్గా ఎక్స్పైర్ అయ్యారు. సో దానివల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. అంతకు ముందు కూడాను మీ అందరికీ తెలుసు, కంప్లీట్గా మా మామయ్య గారిని చూసుకునే బాధ్యత అంతా కూడాను మా ఇద్దరిదే, నాది మా హస్బెండ్ని. సో అందుకనే నేను వీడియోలు అయితే కొంచెం తగ్గించాను. షార్ట్స్ పెట్టేదాన్ని, అదేదో నా తృప్తి కోసం. ఇంకా షార్ట్స్ కూడా నేను తగ్గించేసాను కంప్లీట్గాను. మళ్ళీ రెగ్యులర్ అయితే అవుతాయి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూడండి. అయితే ఈరోజు వీడియో ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. నన్ను ఒక బ్రదర్ అయితే అడుగుతున్నారు చాలా రోజుల నుంచి, అక్క నాకు మరుగుమందు అయితే పెట్టేశారు, నేను దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను, అది ఎలా బయటికి రావాలి, దానికి సంబంధించి ఏదైనా రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారు. చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ వీడియోస్ని అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియో నేను ఇదివరకట్లో మన అంజనీస్ ఛానల్ అని ఉండేటప్పుడు నేను పోస్ట్ పెట్టేదాన్ని, ఇలాంటివన్నీ కూడాను. సో దీని గురించి మీకు ఎలా తెలుసు అని అంటే, నాకు మా వారు వాళ్ళ క్లయింట్కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పారండి. అప్పుడే నాకు ఈ మరుగుమందుని తీయడం గురించి వాటి గురించి అయితే తెలిసింది. అంతేకాకుండా నేను బుక్స్ అయితే చాలానే చదువుతూ ఉంటాను, దేవుడికి సంబంధించినవి కానీ తాంత్రిక మాంత్రిక పుస్తకాలు నేను ఎక్కువగా చదవడం, దాని నుంచి ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడం అయితే జరిగింది. సో దానివల్ల అవే నేను మీతోనైతే షేర్ చేస్తూ ఉంటాను. కొంతమందికి తెలియవు, చాలా చిన్న చిన్న విషయాలు కూడాను పెద్ద విషయాలుగానైతే చూస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం చాలా సులువుగా, ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా మనం ఇంట్లో చేసుకునే కొన్ని తంత్ర ఇంకా మంత్ర విద్యల గురించి అయితే చెప్తూ, ఇంకా ఇలాంటి వాటి గురించి కూడా చెప్పేదాన్ని. అయితే ఈరోజు ఈ వీడియో ప్రత్యేకించి ఆ బ్రదర్ కోసమే. ఏంటి అని అంటే మరుగుమందు తీయడం ఎలా, దానికి సంబంధించి 2 రకాలు 3 రకాలు పద్ధతులు అయితే ఉన్నాయండి. ఫస్ట్ లో మీకు పెట్టిన వెంటనే తెలిస్తే దాన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే, అవతల వాళ్ళకి మీరు విరుగుడు చేయిస్తున్నామని తెలియకుండా చెయ్యాలి. ఒకవేళ వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, మీరు విరుగుడు చేయించుకుంటున్నారు, మందు విరుగుడు చేయిస్తున్నారు అని తెలిసిపోతే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సింపుల్గా వంటగదిలోకి వెళ్ళి చాటని కానీ, లేదు అని అంటే రుబ్బురోలు ఉంటుంది కదా పత్రం, దాన్ని కానీ తిరగవేస్తారు. అలా తిరగవేసి ఉంచితే మీ కడుపులో ఉన్న ఆ మందు ఏదైతే ఉంటుందో అది బయటికి రాదనమాట, గట్టిగా పట్టి ఉండిపోతుంది. ఇదొక రీజన్ అయితే ఉంటుంది. మరి తీయించాలి ఎలాగైనా మనము అవతల వాళ్ళకి తెలియకుండా అంటే, మీరు జాగ్రత్తగా కొంతమంది నాటు వైద్యం చేస్తూ ఉంటారు. ఈ నాటు వైద్యంలో ఏంటి అని అంటే, సోప్ వాటర్ని ఉపయోగించి సోప్ వాటర్ని తాగించేస్తారు వాళ్ళ చేత. తాగించేసి వాంతుల ద్వారా విరోచనం ద్వారా పోయేటట్టు అయితే చేస్తారు. ఇది 2వ పద్ధతి. ఇకపోతే 3వ పద్ధతి వచ్చేసి, మనకి మేక పాలు ఉంటాయి కదండి, మేక పాలలో ఇదేంటి అని అంటే మనకి ఆయుర్వేదిక్ చిట్కాల్లో కూడా ఉంటుంది. మేక పాలలోని చక్కగాను ఉలవలు ఉంటాయి కదా, నల్ల ఉలవలు, వీటిని వేపేసి చక్కగాను అందులో పొట్టు ఇంకా రాళ్ళు గీళ్ళు అన్నీ తీసేసి నీళ్లు వేసి కుక్కర్లోని పెట్టేసేయండి. బాగా మెత్తగానైతే అయిపోవాలి, అంటే కుక్కర్లోనైతే పెట్టేసేయండి. ఉడికిపోతాయి చక్కగాను. ఉడికిపోయిన తర్వాత వాటిని వాటర్తో పాటుగా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసి బాగా మిక్సీ ముద్దలాగా అయిపోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఈ ముద్దని మేకపాలలో కలిపి, రెండింటిని కలిపి ఎవరికైతే ఈ మందు పెట్టారో వాళ్ళ చేత తాగించేసేయాలి. అలాగా తాగించేస్తే దానివల్ల వికారం కలుగుతుంది, బట్ కడుపులో ఉన్న ఆ మందు కూడా పోవడం అనేది జరుగుతుంది. ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటి అని అంటే, ఎవరికైనా ఇలాంటి ఉన్నాయి అని డౌట్స్ ఉండేటప్పుడు, ఎవరైనా పెట్టేశారేమో తలకు కానీ లేదంటే నోట్లో తినడానికి కానీ ఇచ్చేసారేమో అనే డౌట్ ఉండేటప్పుడు కూడాను మీరు బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి, అందుకనే పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగితే చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది, ఇలాగ కడుపులో ఏవైనా చెత్త చెదారం ఉన్నా కూడా పోతాయన్నమాట. అలాంటి బూడిద గుమ్మడికాయ రసాన్ని చక్కగా పరగడుపునే మనం తీసుకున్నట్లయితే, తాగినట్లయితే కడుపులో ఉన్న ఆ ముద్ద ఏదైతే ఉంటుందో వాళ్ళు పెట్టుతారు, దేంతోనైనా కలిపి పెడతారు, నాన్ వెజ్తో కానీ లేదంటే స్వీట్స్తో కానీ కలిపి పెట్టడం అనేది జరుగుతుంది. మిగతా వాటిల్లో కన్నా వీటితోని త్వరగానైతే అది పడుతుందన్నమాట.
అందుకని స్వీట్స్తో కానీ నాన్ వెజ్తో కానీ పెడతారు. మరి కొంతమంది వశీకరణ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు పువ్వు కానీ పండు కానీ ఇచ్చి చేస్తూ ఉంటారు. ఇందులోను కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇదివరకట్లోనైతే నేను ప్రతిదీ కూడా వివరంగానైతే చెప్పి ఉన్నాను. దాని గురించి ఏమైనా వీడియోలు కావాలి అనుకుంటే బ్యాక్కి వెళ్ళి కొంచెం అంజనీస్ వీడియోస్ అని చెప్పేసి ఉంటాయి, అందులోకి వెళ్తే మీకు దాని గురించి పూర్తిగాను వివరంగానైతే ఉంటాయి. అయితే మళ్ళీ మిస్ అయిపోతున్నాం. ఈ విషయం ఏంటి అని అంటే, ఇది తాగితే పరగడుపున ప్రతి వారం కూడాను వారానికి 2 సార్లు చొప్పున బూడిద గుమ్మడికాయ రసాన్ని గనక తాగినట్లయితే కడుపులో గనక ఎవరైనా ఏమైనా పెట్టినవి ఉంటే అవి పోతాయండి. మోషన్ ద్వారా అయినా లేదంటే వామిటింగ్ ద్వారానైనా పోతాయి. అదే తలకి పెడుతూ ఉంటారు చాలా మంది. కొంతమంది తలకి పెట్టేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ పసరిని తీసుకువచ్చి నూనెలో కలిపి మనకి అద్దుతారు, లేదంటే ఇంక దేంతోనైనా కలిపి అద్దేస్తారు. అద్దినప్పుడు ఇక్కడ ఒక ప్యాచ్ లాగా అయితే తయారవుతుంది మనకి. ఎక్కడైతే ఆ ద్రవం అంటుకుందో అక్కడంతా కూడాను ప్యాచ్ లాగా. ఇంకా చూడండి, దాన్ని ఏమంటారు, సోరియాసిస్ అంటారు కదా, ఆ టైప్లో లాగా కూడా ఫామ్ అవుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు దాన్ని ఎలా తొలగించుకోవాలి అని అంటే, ఇదిగో ఈ బూడిద గుమ్మడికాయ రసాన్నే తలకు పట్టించాలన్నమాట. అప్పుడు తలకు పట్టించి బాగాను కుంకుడికాయ రసం కలిపి వదిలించేసుకోవాలి. ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా మీకు కడుపులో పెట్టినా లేదానంటే తలలో పెట్టినవి పోతాయండి. మరి ఇంకా స్ట్రాంగ్గా అయిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయి మీకు తెలీదు, ఎప్పుడో పెట్టేశారు, ఎవరో పెట్టేశారు, మీ వైఫ్ కావచ్చు లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు, మీకు పెట్టేశారు. కొంతమంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు. మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఆయుధం దొరికితే దాన్ని మంచిగానైనా ఉపయోగించవచ్చు, చెడుగా కూడా ఉపయోగించవచ్చు, 2 రకాలుగా ఉపయోగించవచ్చు. అది మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి అలానే మంచి వాళ్ళకి ఇలాంటివి తెలిస్తే మంచి పనులకు ఉపయోగిస్తారు, చెడు వాళ్ళకి తెలిస్తే చెడుగానే ఉపయోగిస్తారు. దీని వలన ఏమవుతుంది అని అంటే, అది ఆ చెడు తిరిగి మీకే వస్తుంది. ఇలా తిరిగి మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు కదా, మరి మనం చేసినవన్నీ కూడాను, మనం ఆడిన మాటలు అన్నీ కూడా ఇలా తిరిగి మళ్ళీ మనకే చేరుకుంటాయి. అదే మరి జరుగుతుంది. అయితే ఏం జరుగుతుందంటే, ఇలాంటివి పెడితే ఎక్కువ సంవత్సరాలుగా వీళ్ళు పెట్టేశారు, మందు పెట్టేశారు, వీళ్ళు వెనకాతల పిచ్చి వాళ్ళలాగా తిరగడం, వాళ్ళ జపం చేస్తూ వాళ్ళ నామ జపం చేస్తూ ఉంటారు. సపోజ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడ లేకపోయినా భార్య భర్తకు పెట్టేసింది అనుకోండి, భార్య ఇక్కడ లేకపోయినా భార్య గురించి చెప్తారు. అలాగే తన పేరుని స్మరిస్తూ జపిస్తూ ఉంటారనమాట. మా ఆవిడ ఇలా చేస్తుంది, మా ఆవిడ అలా చేస్తుంది, మా ఆవిడ చాలా గొప్పది, మా ఆవిడ పాపం ఇది చేయలేదు, మా ఆవిడకి తెలీదు, మా ఆవిడ చాలా అమాయకురాలు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. మరి అంతేకాదు, కొన్నాళ్ళకి ఏమవుతుంది అని అంటే, కడుపులో ఉన్న అది మందు ఏదైతే ఉందో అది వేరుల్లాగా ఫామ్ అయిపోయి కడుపులో ఉన్న పేగులకి అన్నిటికీ కూడా ఫామ్ అయ్యి అది క్యాన్సర్ కిందో లేదంటే ఇంకా దేని కిందో ఫామ్ అయ్యి వాళ్ళు చనిపోవడం వరకు వెళ్ళిపోతుంది. మరి ఇలాంటివి కూడా జరుగుతాయి. వీటి గురించి తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ముఖ్యంగా మీకే చెప్తున్నాను, అవతల వాళ్ళు పెట్టారో లేదో మనకు తెలియకుండా మనం ఇలాంటి పనులు అయితే చేయకూడదు. అవతల వాళ్ళు పెట్టారు లేదో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలాగో అనేది మీరు రిక్వెస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేసి పెడతాను. అయితే అవతల వాళ్ళు పెట్టారో లేదో అనేది తెలుసుకోకుండా పెట్టేశారేమో, మా ఆయన ఎందుకే నా మాట వినట్లేదేమో, వాళ్ళ మాటలే వింటున్నారేమో అనుకొని మీరు ఏదైనా చేశారనుకోండి పొరపాటు పని, మీ తాళికే మీరు అపకారం చేసుకున్నట్టు. అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియో నేను రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి చాలాసార్లు రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. మరి తన కోసం అయితే నేను పెట్టాను. బ్రదర్, మీరు నన్ను అడిగితే నలుగురు సలహా తీసుకొని మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీయించుకోండి. ఎందుకనంటే మీ మటుకు మీరు ఇలాంటివి చేసి తీసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది. అంతేకాదు, రేపు పొద్దున్న అన్ని రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే నా మీదకి వస్తుంది. అందుకనే మీరేంటి అని అంటే, ఇది ఇప్పుడు విషం మింగేశారనుకోండి ఎవరైనా, ఆ విషాన్ని తీయడం కోసం, కక్కించడం కోసం ఎలా అయితే డాక్టర్లు గొట్టాలు పెట్టి బయటికి లాగుతారో అదే పద్ధతి. కాకపోతే ఇది మనం ఓన్గా మనం చేసుకునే పద్ధతి అనమాట. సబ్బు నీళ్ళు మింగడమో లేదంటే ఈ మేకపాలు అండ్ అలాగే ఉలవలు కలిపి మింగడం అనేది.
సో మనకి కడుపులో తిప్పేసి కడుపులో ఉన్నదంతా కూడా బయటికి తోసేస్తుంది అనమాట, కింద నుంచి కానీ లేదంటే పైనుంచి కానీ. ఆ రకంగా వచ్చేయాలి. అయితే దీనికి సంబంధించి పెద్దవాళ్ళు ఉంటారండి. మీరు పల్లెటూర్లకు వెళ్ళి జాగ్రత్తగా అక్కడ కనుక్కోండి. ఇలా మరుగుమందులు తీసేవాళ్ళు ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అని కనుక్కుంటే మీకు దొరుకుతారు ఖచ్చితంగాను. ఏంటంటే ట్రైబల్ ఏరియాస్లోని, ఇంకా అలాగే మనకి ఇలా పాత విలేజెస్ ఉంటాయి చూడండి, అలాంటి వాటిల్లోనైతే ఉంటారు. ఖచ్చితంగా వెళ్ళి మీరు తీయించుకోండి, మీకు హ్యాపీగానైతే ఉంటుంది, మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ముందు అసలు ఉందా లేదో అనేది తెలుసుకోండి. పెట్టకపోతే రేపు పొద్దున్న అన్ని రోజు అవతల వాళ్ళు ఫ్రాడ్ అనుకోండి, మీ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకొని మీకు ఏదో ఇచ్చేసారనుకోండి, తర్వాత మళ్ళీ మీరే ప్రాబ్లంలో అయితే పడిపోతారు. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ముందు అసలు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనండి, మరి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.